అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మహబూబ్ నగర్ ఫస్ట్ నవరత్నాల కార్యక్రమం కూడా 7 నెలల పాటు కూడా ఏదైతే వృత్తి నైపుణ్య శిక్షణ కార్యక్రమం కూడా ముగిసిందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో కూడా దాదాపు 224 మందికి సంబంధించిన కూడా ఇక్కడ ఏదైతే మహబూబ్ నగర్ పట్టణంలో ఎమ్మెల్యే స్థానిక ఎన్ఎం శ్రీనివాసరెడ్డి కూడా తన సొంత నిధులతో కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. ఏదైతే మహిళలు కూడా తన సొంత కాళ్ళపైన నిలవడానికి ఏదైతే కార్యక్రమం తీసుకొచ్చారో ఈరోజు ఈ కార్యక్రమం ఫస్ట్ బ్యాచ్ మొదటి బ్యాచ్ కూడా వేడుకల కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కొంతమంది అయితే వృత్తి నైపుణ్యం శిక్షణ పొందిన మహిళలు ఉన్నారు. వాడిని ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, ఎట్లా అనిపిస్తుంది 3 నెలల పాటు కూడా ఇక్కడ ఏదైతే నవరత్న కార్యక్రమం ఏదైతే ఏర్పాటు చేశారో ఇందులో కూడా మీరు 3 నెలల పాటు ఏ శిక్షణ పొందారు, ఎట్లా అనిపిస్తుంది? మాది వచ్చేసి ఫ్యాషన్ డిజైనింగ్ అండ్ గార్మెంట్ మేకింగ్. ఇది 3 months కోర్సు. 3 months కోర్సులో మాకు బేసిక్ హ్యాండ్ స్టిచెస్ ఉంటాయి, ఎంబ్రాయిడరీ స్టిచెస్ ఉంటాయి, డ్రాఫ్టింగ్ ఉంటుంది. ఈ 3 monthsలో మేము అన్నీ నేర్చుకున్నాము. 3 months అనేది చాలా తక్కువ టైం, కానీ తక్కువ టైంలో మేడం గారు మాకు చాలా బాగా చెప్పి చాలా ఎంకరేజ్మెంట్ ఇచ్చి ఇవన్నీ నేర్పించారు. దీనికి కారణమైన ఎన్ఎం శ్రీనివాసరెడ్డి సార్ గారికి చాలా చాలా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. సార్ ఇది స్థాపించడం వల్ల ఎంతోమంది మహిళలు ఇంట్లో ఖాళీగా కూర్చొని ఉండకుండా దీని ద్వారా ఎంతోమంది ఉపాధి పొందుతున్నారు. ఈ అవకాశాన్ని కల్పించినందుకు సార్ గారికి ఏదో పెట్టినాము నవరత్నాలు అనేది కాకుండా సార్ మధ్య మధ్యలో వచ్చి చూసి చెకింగ్ చేసి ఎలా చెప్తున్నారు లేదు అని అన్నీ అడిగి తెలుసుకొని అసలు ఇక్కడికి ఎంత ఇంట్రెస్ట్ ఉంది, ఇక్కడ ఈ ప్రోగ్రామ్కి రావాలంటే చిన్న చిన్న పిల్లల్ని తీసుకొని మరీ వస్తున్నారు. వాళ్ళు ఆడుకోవడానికి అన్ని సదుపాయాలు కల్పించారు. అసలు ఇంతకుముందు రెడ్డి హాస్టల్ అంటే ఎక్కడుందో అనేది అసలు ఎవరికి తెలియదు సార్. కానీ ఇప్పుడు ఈ నవరత్నాలు ప్రోగ్రాము సార్ స్థాపించిన ఈ నవరత్నాల ద్వారా రెడ్డి హాస్టల్ ఈ రోడ్డు కూడా చాలా ఏమంటారు హెవీ ట్రాఫిక్ అన్నట్టు అయ్యింది. సారు నవరత్నాలనే ఒక మొక్కను నాటారు. ఆ మొక్క మహావృక్షంగా ఎదిగి చాలామంది మహిళలకు ఉపాధి కల్పించాలని దీని ద్వారా అందరూ రండి. మనం మహిళ అనేది చాలా తక్కువ చిన్న విషయం కాదు. మహిళ చేయాలనుకుంటే ఏదైనా చేయగలదు. దానికి తోడు సార్ మనకు అన్నీ మీరు ఏమైనా ఇవ్వండి, మీరు చేస్తాం అని అంటే చాలు మీకు ఎన్నో సదుపాయాలు కలిగించి మీకు నేను ముందు ఉంటా అనే భరోసాని సార్ మనకు కలగజేస్తున్నాడు. కాబట్టి మనం ఇది ఎంతో యూజ్ చేసుకొని సార్ పేరు కూడా నిలబెట్టాలని దీని ద్వారా మేము కోరుకుంటున్నాము. మహిళ ఎక్కడైతే బయటికి వెళ్తే ఎట్లా ఉంది తన మనసు అనేది ఎవరు చూడరు, తన స్కిల్స్ చూస్తారు, తన అందం చూస్తారు, తన స్కిల్ డెవలప్మెంట్ ఎట్లా ఈ మూడింటిని సార్ ఇక్కడ కలగలిపి మా మహిళా నియోజకవర్గంలోని మహిళలు ఎవ్వరు కూడా వెనకబడకుండా ఉండకుండా ప్రతి మహిళ కూడా ఏదో ఒక తన కాళ్ళ మీద తను నిలబడాలి అనే ప్రోత్సాహాన్ని సారు ఇంత మంచిగా అందజేస్తున్నందుకు సార్కు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. ముఖ్యంగా మహిళ అంటే ఒక వంట రూమ్కే పరిమితి అయ్యేది ఈ కాలం. ఆ నాదుంటూ ఒక మాట వినిపించేది. ఇప్పుడు మీరు ఇంటి బయట నుండి వచ్చి ఒక స్కిల్ నేర్చుకొని ఎట్లా అనిపిస్తుంది? ఇది ప్రత్యేకంగా న్యూ స్టూడెంట్స్కి కూడా ఇప్పుడు రాబోయేది ఇలాగనే వస్తుంటుంది. వాళ్ళకి మేము ఒకటే చెప్తున్నాము, మేము మీకు ఒక రోల్ మోడల్గా నిలిచి ఈ మహబూబ్ నగర్ ఎప్పుడు వెనుకబడిన జిల్లా అంటారు, కానీ దాంట్లో ఇది కాకుండా సారు ఇది కాదు మహబూబ్ నగర్, ఇప్పుడు నేను వచ్చాను ఇంతకుముందు వేరు ఇప్పుడు వేరు అన్నట్టు ప్రతి దాంట్లో మహిళ ముందు ఉండాలి అనే ఉద్దేశంతో సార్ స్థాపించారు. మేము అందరము ఎవరైతే ఇంట్లోనే కూర్చుందాము అనే వాళ్ళకు మేము ఒక స్ఫూర్తిదాయకంగా వాళ్ళకి ఇన్స్పిరేషన్గా మారి రండి అందరూ కదిలి రండి, మన కాళ్ళ మీద మనం నిలబడి మన మహబూబ్ నగర్ జిల్లాని అన్నిట్లలో ఉంది మహిళ అనేటట్టు తీర్చిదిద్దాలని కోరుకుంటున్నాం. మీరు చెప్పండి, మీరు ఎట్లా అనిపిస్తుంది మీకు? మొదటి రోజు వచ్చినప్పుడు ఎట్లా ఉండే, ఇప్పుడు 3 నెలల పాటు కూడా ట్రైనింగ్ నేర్చుకున్నారు. మీరు ఏం ట్రైనింగ్ నేర్చుకున్నారు ఇక్కడ? ఎట్లా రేపు ముందల భవిష్యత్తు ఏ విధంగా మీరు ఏదైతే డబ్బులు సంపాదించాలన్న గోల్డ్ ఎట్లా ముందుకెళ్తున్నారు? నా పేరు జయలక్ష్మి. నేను ఇక్కడ ఫ్యాషన్ డిజైనింగ్ అండ్ గార్మెంట్స్ కోర్స్ నేర్చుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్రోగ్రాం స్థాపించిన ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు. మేము ఫస్ట్ వచ్చినప్పుడు ఇక్కడ ఏం తెలియదు మాకు. ఫస్ట్ ఇప్పుడే మేము టైలరింగ్ అది ఇక్కడ మా మేడం బాగా నేర్పిస్తుంది, ఎట్లా కొలతలు తీసుకోవాలి ఎట్లా చేయాలి అని. ఇప్పుడు మేము మా అంతటికి మా పిల్లలకి మేము కుట్టుకుంటే చాలా అనుకున్నాము,
కానీ ఇప్పుడు వేరే వాళ్ళ కూడా కుట్టి ఏదో కొన్ని డబ్బులు సంపాదించవచ్చు అనే కాన్ఫిడెంట్ వచ్చింది. మీనా కూడా పాలమూరు జిల్లా అంటేనే ఒకప్పుడు వలసలుగా పేరుండే జిల్లాని పేరు ఉండేది. ఈ నేపథ్యంలో కూడా ఇక్కడైతే మహబూబ్ నగర్ పట్టణంలోని మొట్టమొదటిగా మహబూబ్ నగర్ ఫస్ట్ నవరత్నాల కార్యక్రమం ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి కూడా స్థాపించారు. ఈ కార్యక్రమానికి మహబూబ్ నగర్ పట్టణంతో పాటు నియోజకవర్గాలు ఉన్న మహిళలు కూడా భారీ ఎత్తున తరలి వచ్చి ఇక్కడ 3 నెలల పాటు కూడా ఇక్కడ ట్రైనింగ్ ఇచ్చుకున్నది. వివిధ స్కిల్కి సంబంధించిన అయితే మహిళలకు కావాల్సిన ఏవైతే స్కిల్ ఇక్కడ నేర్పిస్తారో దీని నుంచి కూడా ఇక్కడ నేర్చుకొని ఈరోజు అయితే తన కాళ్ళపై నిలబడడానికి ఒక ట్రైనింగ్ పూర్తయింది. ఈ నేపథ్యంలో కూడా వాళ్ళ ఏదైతే మేము సొంతంగా నిలబడి కాళ్ళపైన నిలబడి డబ్బులు సంపాదించుకోవడానికి ఇది ఒక మార్గం అని చెప్పి ఇక్కడ మహిళలు వాళ్ళ ఆశాభావం వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ నరసింహారెడ్డితో రామకొండ ఆర్టీ మహబూబ్ నగర్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.